మనకి కేంద్ర గ్రంథాలయం లేదు. అందుకని రాజధాని అమరావతిలో కేంద్ర గ్రంథాలయాన్ని నిర్మించాలి. ఎన్ని ఎకరాలు ఇస్తారో అది వేరే చర్చ. అలాగే గుంటూరులో ఓ ప్రాంతీయ గ్రంథాలయం ఉంది ఏసీ కాలేజ్ ఎదురుగా, దాదాపు 2 ఎకరాల స్థలం. అది కూలిపోయే పరిస్థితిలో ఉంది. నా భయం ఏంటంటే అది కూలిపోతే ఎవరైనా ఆక్రమిస్తారు. అందుకని ఆ ప్రాంతీయ గ్రంథాలయంలో వావిలాల గోపాలకృష్ణ లాంటి వాళ్ళు చాలా పెద్ద పెద్దోళ్ళు చదువుకున్నారు. ఆ ప్రాంతీయ గ్రంథాలయం కూలగొట్టి దాని స్థానంలో కంప్లీట్గా డిజిటల్ లైబ్రరీ నిర్మిస్తే బాగుంటుంది అనేది నా సూచన. ఇది గ్రంథాలయాల నిర్మాణానికి సంబంధించి. రెండవ సూచన, ఇది బుద్ధప్రసాద్ గారు జాగ్రత్తగా, సెస్కు సంబంధించి అన్యాయం అందరూ మాట్లాడారు. దీన్ని ఏం చేయాలి? ఈరోజు స్థానిక సంస్థలకు కట్టే ఆస్తి పన్ను లేక ఇళ్ల పన్ను మనందరం కూడా ఆన్లైన్లోనే కడుతున్నారు. మనం ఒకవేళ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళినా ఆన్లైన్లోనే వాళ్ళు స్వీకరిస్తున్నారు. ఆన్లైన్లోనే స్వీకరిస్తున్నారు కాబట్టి ఆ ఆన్లైన్ స్వీకరించే దానిలో సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి గ్రంథాలయాల సెస్ ఏదైతే ఉందో అది వెళ్ళి గ్రంథాలయాల అభివృద్ధి నిధిలో పడే విధంగా ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేయవచ్చు. మేము మొన్న శాసన మండలిలో నా చివరి ఉపన్యాసంలో కూడా దాన్ని చెప్పాను. లోకేష్ గారు నోట్ చేసుకున్నారు. ఇది బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న పెద్దలు డెలిగేషన్, నన్ను రమ్మని నేను కూడా వస్తాను ఆ డెలిగేషన్. ఇది లోకేష్ గారి దృష్టిలో ఆల్రెడీ వెళ్ళింది. అది ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ని ఆస్తి పన్ను దాంట్లో చేస్తే ఇక వాళ్ళని బతిలాడక్కర్లా, వాళ్ళకి బుద్ధి కావట్లా. ఇప్పుడు 1100 కోట్లు రావాలి. మా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లోనే 50 కోట్లు రావాలి. నేను మేయర్ గారిని అడిగి వాళ్ళకి ఇచ్చారు, 50 కోట్లు ఇవ్వాలి, ఎక్కడ మన దగ్గర ఎక్కడ ఉన్నాయని. 50 కోట్లు ఇవ్వాల్సి వచ్చేసరికి వాళ్ళకి బుద్ధి కావాలి. స్థానిక సంస్థలు ఇవ్వవు. కానీ ఆటోమేటిక్గా ఈ అకౌంట్లోకి వచ్చేలా కనుక మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తే ఇక వాళ్ళని బతిలాడాల్సినటువంటి అవసరం ఉండదు. మొత్తం ఈ సదస్సులో ఇది ముఖ్యమైన అంశంగా, అంటే నేను తీర్మానం కూడా ప్రతిపాదిస్తున్నాను. అది తీర్మానం వరకు మా సెస్ మాకు ఇవ్వండి అని రాసి ఉంటారని నా డౌట్. దాన్ని మార్చాలి. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతులు అయితే మన గ్రంథాలయాలు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయి. ఆ సెస్ వస్తే ఏముంది, లైబ్రరీస్ని బ్రహ్మాండంగా డెవలప్ చేయొచ్చు. మూడో అంశం, గ్రంథాలయాలు ఉన్న వాటిలో సంఖ్య ఎంత ఉంది ఏమిటి ఆ జోలికి నేను వెళ్తాను. అసలు ఉన్న వాటిని ముందు మనం డెవలప్ చేయాలి. రాష్ట్రంలో 13,250 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అంటే ఉమ్మడి రాష్ట్రంలో 26-27 ఉంది. ప్రతి గ్రామ పంచాయతీకి లైబ్రరీ ఉండాలనే దాంట్లో డౌట్ ఏం లేదు. అది అలా పెట్టండి. ఇవాళ ప్రతి జిల్లాలో జిల్లా గ్రంథాలయం ఉంది. అలాగే ముఖ్యమైన పట్టణాల్లో శాఖా గ్రంథాలయాలు ఉంది. అవన్నీ చాలా వరస్ట్గా నడుస్తాయి. నా మూడో సూచన ఏంటంటే, గ్రంథాలయాల్లో 70% పోస్టులు ఖాళీ. అవన్నీ శాంక్షన్ పోస్టులే. ఆర్థిక శాఖ భాష చెప్పాలంటే శాంక్షన్ పోస్టులు అంటే ఆ శాంక్షన్ పోస్టులు అన్నీ భర్తీ చేయొచ్చు. అన్నీ భర్తీ చేయాలి. ఆ చేసే క్రమంలో ఆ ఉద్యోగస్తులందరికీ 010 కింద జీతాలు ఇవ్వాలనేది కూడా వాళ్ళు ఇప్పటి నుంచో చేస్తున్న డిమాండ్. ఇది మూడో అంశం. నాలుగో అంశం, పుస్తకాల కొనుగోళ్ళు. అది ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్. మీరు ఆశ్చర్యపోతారనమాట. ఎందుకంటే నేను ఎమ్మెల్సీగా 14 ఏళ్ళు చేశాను. మీలాగా సాహితీవేత్తల పుస్తకాలు కాదు, కానీ పోటీ పరీక్షలకు ఏ పుస్తకాలు కొనాలనేది నేను ఆ లైబ్రరీలో పరిశీలించాను. ఇవాళ గ్రంథాలయాలకు వస్తున్న వాళ్ళు పోటీ పరీక్షలకు అప్పీర్ అవుతున్న పిల్లలు మాత్రమే. అది అండర్లైన్. ప్రతి గ్రంథాలయం కిక్కిసిపోయాడు. మా గుంటూరులో అరండల్పేట 5వ లైన్లో జిల్లా గ్రంథాలయం ఉంది. అక్కడ ఒక 150 సీట్లు ఉంటాయి. 200 మంది వస్తారు. కొంతమంది ఆ కుర్చీలు ఆడే తెచ్చుకుంటున్నారు. వాళ్ళందరూ పోటీ పరీక్షకు వెళ్ళేవాళ్ళు. ఆ పోటీ పరీక్షకు ఏం పుస్తకాలు చదవాలి? మీరు ఆశ్చర్యపోతారు. ఆ కొనుగోళ్ళు మొత్తం గైడ్లే. గైడ్లు అంటే తెలుసు. పోటీ పరీక్షలకి ప్రామాణిక పుస్తకాలు ఉన్నాయి. తెలుగు అకాడమీ పుస్తకాలు ఉంటాయి, ఎన్సీఆర్టీ పుస్తకాలు ఉంటాయి. అయ్యేవి కొంటలా. ఎందుకంటే అందులో 10% వచ్చేది కమిషన్. గైడ్లు అయితే 60% వస్తుంది. నా సూచన ఏంటంటే, కొనుగోళ్ల కమిటీలో ప్రత్యేకంగా
ఆ జిల్లాలో ఉన్నటువంటి విద్యావేత్తలు సాహితీవేత్తల్ని కొనుగోలు కమిటీలో సభ్యులుగా ఉంచాలనేటటువంటిది నా సూచన ఈ సందర్భంగా. అది 4వ అంశం. 5వది ఇందాక చెప్పాను, గ్రంథాలయాలు అనేవి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఒక పెద్ద శాఖ, మీకు తెలుసు. ఆ స్కూల్ ఎడ్యుకేషన్లో 10 వింగులు ఉంటాయి. ఆ 10 వింగుల్లో చివరి వింగు ఓ డైరెక్టర్ ఉంటాడనమాట, లైబ్రరీస్ నిర్వహించే ఆయన. ఇప్పుడు కృష్ణమోహన్ అని ఆయన మంచి ఆయన చూస్తాడు. వాళ్ళు లీస్ట్ ఇంపార్టెన్స్ అండి. అసలు ఈ గ్రంథాలయాలని స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ నుంచి సాంస్కృతిక యువజన శాఖ అని ఒకటి ఉంటుంది రాష్ట్రం, సాంస్కృతిక యువజన శాఖ. దానికి మారిస్తే ఎలా ఉంటుంది అనేది కూడా నాకు ఉన్నటువంటి ఒక అభిప్రాయం. ఈ సందర్భంగా విషయం ఏంటంటే, రాష్ట్రంలో హై స్కూళ్ళు సుమారు 6,500 గవర్నమెంట్ హై స్కూళ్ళు, జిల్లా పరిషత్తు ఇవన్నీ. ప్రైవేట్ హై స్కూల్లో 3,000 ఉంది, 10,000 హై స్కూళ్ళు. వాస్తవంగా హై స్కూల్లో లైబ్రరీ ఉండాలి. వెళ్ళి అక్కడ హెడ్ మాస్టర్ని లైబ్రరీ ఒకటి పెట్టే గదులు ఎక్కడ ఉన్నాయి సార్ అని. ఒకవేళ ఎక్కడన్నా హై స్కూల్లో పొరపాటున గది ఉందనుకోండి, ఆ బాధ్యత తీసుకోవడానికి ఏ టీచర్ అంగీకరించడం. అందుకని మనం శివప్రసాద్ గారు నేను చెప్పేది ఏంటంటే, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్కి మనం ఒక రిప్రజెంటేషన్ వెళ్ళి మీ నాయకత్వం స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్తో ప్రతి హై స్కూల్లో ఒక గది, అది చిన్నదా పెద్దదా, లైబ్రరీ కేటాయించాలి. ఎవరో ఒక టీచర్. ఒకప్పుడు హై స్కూళ్ళలో లైబ్రరీ అసిస్టెంట్స్ అని ఒక పోస్ట్ ఉంది. ఇప్పుడు ఆ పోస్టులన్నీ రద్దయిపోయాయి. ఒక ఉపాధ్యాయుడిని ఆ లైబ్రరీకి మనం ఇన్ఛార్జిగా ఉంచేలాగా విద్యాశాఖ కమిషనర్ దగ్గర నుంచి ఆదేశాలు వెళ్తేనే హై స్కూల్ హెచ్ఎం మాట వింటాడు. లేదా ఆ విధంగా వెళ్ళేటట్టు చేయాలనేది నేను చెప్పదలుచుకున్న 5వ అంశం. 6వ అంశం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ఒకప్పుడు లైబ్రరీయన్ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ దాదాపు రిటైర్ అయిపోయాయి. ఆ పోస్టులు ఏవి కూడా భర్తీ చేయట్లేదు. ఆ పోస్టులు భర్తీ చేస్తేనే ఆ కాలేజీలో ఉన్న లైబ్రరీ ఉంది, కానీ లైబ్రరీయన్ పోస్ట్ లేదు. దాన్ని తాళం తీసేవాడు కూడా లేదు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో, డిగ్రీ కాలేజీల్లో ఉన్న లైబ్రరీయన్ పోస్టులన్నీ కూడా తప్పనిసరిగా భర్తీ చేయాలనేటటువంటిది. ఇదంతా ఒక భాగం. ఇవన్నీ నేను మాట్లాడి అన్ని ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సి. చివరి అంశం నేను చెప్పదలుచుకుంది, పౌర సమాజం నుంచి, మన వైపు నుంచి పౌర సమాజం నుంచి చూసినప్పుడు లైబ్రరీలకి ఎవరు వచ్చి చదువుతున్నారు. నా చిన్నతనంలో మా ఊర్లో పోతునూరు అని, ఏలూరు దగ్గర మా ఊరు, ఓ లైబ్రరీ ఉండేది. చాలామంది మహిళలు వచ్చి చదివేవాడు. నా వల్ల ఎత్తనపూడి సులోచన రాని ఒక ఆవిడ ఉండేది, మాజిరెడ్డి సులోచన. నా పేర్లు గుర్తున్నాయంటే మీరు ఆలోచించారు. ఆవిడ నా వల్లకి చదువుకునేవాడు. చాలామంది లైబ్రరీకి వచ్చి చదువుకునేవాడు. కానీ ఈరోజు మారిన పరిస్థితుల్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత లైబ్రరీలకు వెళ్ళి చదివేవాళ్ళు ఎవరు? ఇది కేవలం ఇందాక చెప్పినట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పిల్లల వరకు వెళ్తున్నారు. అందుకని నా పాయింట్ ఏంటంటే, మనం కల్చరల్ మూమెంట్ని కూడా నడపాలి. పుస్తకాల ప్రాధాన్యత ఎవరు చదువుతున్నా మీరు ఆశ్చర్యపోతారు. నేను మొన్న ఈ మధ్య మచిలీపట్నంలో టీచర్లకు ఒక క్లాస్ చెప్పడానికి వెళ్ళాను. 132 మంది ఉపాధ్యాయులు ఉన్నారు ఆ క్లాసులో. వాళ్ళ క్లాస్ చెప్పే ముందు 2-3 ప్రశ్నలు వేసి, లాస్ట్ 1 ఇయర్లో మీరు ఏదైనా పుస్తకం చదివిన వాడి చేతులు ఎత్తున్నారు. 7 ఎత్తారు. సంతోషించి 7 అన్నా ఎత్తారు. ఏం చదివారా? ఈనాడు ఆదివారం పుస్తకం చదివా అని నిజాయితీ అని ఉన్నది. వాళ్ళు చెప్పింది మీకు చెబుతున్నారు, నిజాయితీ చెప్పారు. వారికి ఏమంటా వాళ్ళని? అక్కడ నేనేం చేశానంటే, ఒక 10 పుస్తకాల పేర్లు చెప్పి, స్పార్టకస్ చదవండి, అమ్మ చదవండి, పగటికాలు చదవండి, గిజుబేది, నా మీద గౌరవం ఉంటే రాబోయే 6 నెలల్లో 2 పుస్తకాలు అన్నా చదవండి అని 10 పుస్తకాల పేర్లు చదివారు లేదు తెలియదు. నా పాయింట్ ఏంటంటే, పౌర సమాజంలో కూడా మనం స్ట్రగుల్ చేయాలి. పుస్తకాలు చదివించే విధంగా, ఆ కల్చర్ డెవలప్ చేసే విధంగా. అది ప్రభుత్వం చేయదండి. ఆ విధంగా చేస్తేనే మనం ఈ ఉద్యమం ముందుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఉద్యమానికి సంబంధించి
మా జిల్లాలో అంటే మా ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగే యాక్టివిటీస్లో కానీ అలాగే ఏదైనా ప్రాతినిధ్యాలు చేసేటప్పుడు ఈ అధికారులు వాళ్ళు ఇంకా నాకు పరిచయం ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరికి రావడానికి కానీ నేను తప్పనిసరిగా మీతో భాగస్వామ్యం అవుతానని తెలియజేస్తూ ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు మనందరం అభిమానించే వ్యక్తి బుద్ధప్రసాద్ గారు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో 5-6 అంశాలు లోకేష్ గారితోనే ముడిపడి వారి నాయకత్వంలో కూడా మనం కొన్ని రిప్రజెంట్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ధన్యవాదాలు.